ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఈ కుటుంబం దగ్గరికి తీసుకుంటుంది అంటే, ఆదరిస్తుందంటే, ఆదరణ చూపిస్తుందంటే నేను ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే బాబాయ్, సిద్ధమే బాబాయ్, సిద్ధమే బాబాయ్, సిద్ధమే. ప్రాణాలివ్వాల్సిన అవసరం లేదు, కానీ అందరి ముందు నువ్వు నిజం ఒప్పుకుంటే చాలు కేదార్. నిజం ఒప్పుకోవాలా? ఏం నిజం బాబాయ్? జగధాత్రి నీ భార్య కాదు అనే నిజం, నీ భార్య కాదు అనే నిజం, నీ భార్య కాదు అనే నిజం. నీకు తనకి పెళ్లి కాలేదని నిజం, పెళ్లి కాలేదని నిజం, పెళ్లి కాలేదని నిజం. మీరిద్దరూ భార్య భర్తలా నటిస్తున్నారు అన్న నిజం, నటిస్తున్నారు అన్న నిజం, నటిస్తున్నారు అన్న నిజం. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మీ ఇద్దరికీ పెళ్లి కాలేదని నాకు తెలుసు కేదార్. ఒక అబద్ధంతో ఒక నిజాన్ని నిరూపించాలని అనుకోకూడదు. అబద్ధానికి నిజమెప్పుడు తోడవదు. మీరేదో పొరపాటు పడుతున్నారు బాబాయ్. నాకు జగదాత్రికి పెళ్లి కాకపోవడం ఏంటి? నేను తాళి కట్టిన భార్య. ఆలోచించుకో కేదార్. అబద్ధం చెప్పి ఈ కుటుంబానికి దూరం అవుతావో, నిజం చెప్పి దగ్గరవుతావో నీ ఇష్టం. నీ మంచి కోరే బాబాయిగా నేనైతే నిజం చెప్పేయమంటున్నాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. జగదాత్రిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇలా నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మి దాన్ని అందరితో నమ్మించాలని చూస్తే నేనేం చేయలేనురా. ఒకవేళ నువ్వు చెప్తుంది నిజమే అయినా, మా అన్నయ్య నిన్ను కొడుగ్గా ఒప్పుకున్న ఒక నేరస్తురాలి కూతుర్ని కోడలిగా ఈ కుటుంబం ఎప్పటికీ ఒప్పుకోదు, ఎప్పటికీ ఒప్పుకోదు, ఎప్పటికీ ఒప్పుకోదు. నా మాట విను. నీకు పెళ్లి కాలేదన్న నిజం అందరికీ చెప్పేయి. నిన్ను కొడుగ్గా అంగీకరించి నీకు రావాల్సిన ఆస్తి నీకు వచ్చేలా చేస్తా. మన స్థాయికి తగ్గ సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. నీ బాబాయిగా చెప్తున్నాన్రా, నీ స్థానం ఆ అమ్మాయి పక్కన కాదు. నా ధాత్రి నా పక్కన లేకుంటేనే ఈ కుటుంబం నా వెంటుంటుంది, అందరిలో గుర్తింపిస్తుంది అనంటే అలాంటి గుర్తింపు నాకొద్దు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. ధాత్రి నా పక్కన లేకపోతే వచ్చే ఐశ్వర్యం, బంగారపు భవిష్యత్తు ఇవేమీ నాకు వద్దు బాబాయ్. రేయ్, ఆ నేరస్తురాలి కూతురి కోసం నువ్వేం వదులుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకొకసారి ధాత్రి వాళ్ళమ్మ నేరస్తురాలు అని అనకండి బాబాయ్, ప్లీజ్. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ కుటుంబమా ధాత్రినా అంటే నాకు ధాత్రినే కావాలి అని చెప్తాను, కావాలి అని చెప్తాను, కావాలి అని చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.